మొదటి స్కందము 12వ అధ్యాయము 5 మరియు 6 శ్లోకాల నుంచి చర్చించుకుంటున్నాం. ఈ శ్లోకంలో ధర్మరాజు యొక్క స్థితిగతుల గురించి వర్ణించబడింది. ధర్మరాజు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నారు అంటే ఊర్ధ్వలోకంలో ఉన్నటువంటి దేవలోకాలకి కూడాను ధర్మరాజు యొక్క కీర్తి ప్రతిష్టలు రాకిపోయాయి. ధనవంతుడు గొప్పవాడైనటువంటి వ్యక్తి యొక్క యశస్సు, నామము, కీర్తి అది ప్రపంచమంతా వ్యాప్తి చెందడము అతి సర్వసాధారణం. చక్కని పరిపాలన, భౌతిక సంపత్తి, ఉత్తమమైన పత్ని, శక్తివంతులైనటువంటి సోదరులు భీమార్జునులు, జంబుద్వీపంగా ప్రసిద్ధిగాంచినటువంటి భూమండలంపై సంపూర్ణ ఆధిపత్యాన్ని కలిగినటువంటి యుధిష్ఠిర మహారాజు యొక్క కీర్తి అన్ని లోకాలకి వ్యాపించింది. భౌతిక ఆధ్యాత్మిక జగత్తులో అనేకమైనటువంటి లోకాలు ఉన్నాయని మనం తెలుసుకుంటాం. యాంతి దేవే వ్రతాన్ దేవాన్ పితృం యాంతి ఋతువ్రత భూతాని యాంతి భూతేజ్య యాంతి మా రాజినోపి. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది అంటే శిల ప్రభుపాదుల వారు కూడా ఇక్కడ ఉటంకిస్తారు. 9వ అధ్యాయంలో 25వ శ్లోకంలో చెప్పుకునేటట్టుగా యాంతి దేవే వ్రతాంతి. ఎన్నో రకాలైనటువంటి లోకాలు ఉన్నాయి, ఊర్ధ్వ లోకాలు. ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క అధిపతి ఉన్నారు. యాంతి దేవే వ్రతాం దేవం. ఆ అధిపతిలోని ఆచరించినప్పుడు మనము ఆ లోకాలకు వెళ్ళవచ్చు అని కూడా మనకి భగవద్గీతలో చెప్పబడింది. మనం ఏ రకమైన కర్మల్ని చేస్తామో దాన్ని బట్టి మనకి తర్వాతి జన్మ అనేటువంటిది నిర్దేశించబడుతుంది. అందుకని మనం ఏం చెప్పుకుంటామంటే ఇప్పుడు ఈ భౌతిక శరీరం మనకి ఎప్పుడైతే లభించిందో, మానవ శరీరంలో ఉన్నాము, మనమంతా జీవాత్మనమే. ఇప్పుడు మనం ఎలా జీవితాన్ని గడుపుతున్నామో చూడండి, ఇది పూర్తిగా మన ఆధీనంలో ఉంది. చాలా అరుదుగా స్థితులన్నీ మన ఆధీనంలో ఉంటాయి. కానీ మానవ శరీరంలో ఉన్న మనము ఇప్పుడు ఏ రకమైన కర్మల్ని చేస్తూ ఎలా జీవించాలి అనేటువంటిది మన ఆధీనంలో ఉంది. చూడండి, భక్తియుక్త సేవలో నియుక్తులమయ్యి మానవ జీవిత లక్ష్యాన్ని చేరుకోవాలా, లేకపోతే భౌతిక బంధనాల్లో ఇంద్రియతృప్తిలో నిమగ్నమై భౌతిక బంధనాల్లో ఉండిపోవాలనేటువంటి నిర్ణయాన్ని మనము స్వయంగా స్వీకరించవచ్చు. చూడండి, ఈ జన్మలో మనం ఏమైతే చేస్తామో అది మరు జన్మకి కారణభూతం అవుతుంది. ఎవరైనా ఊర్ధ్వలోకాలకు చేరుకోవాలి అనుకుని దానికి సంబంధించినటువంటి యజ్ఞయాగాదుల్ని చేశారనుకోండి, అక్కడికి చేరుకుంటారు. అది మాత్రమే ఊర్ధ్వలోకాలకు చేరుకోగలిగినటువంటి ఏకైక విధానము. మళ్ళీ కూడా శ్రీల ప్రభుపాదుల వారు మరోసారి మనకు గుర్తు చేస్తున్నాడు. ఆధునిక విజ్ఞాన శాస్త్రవేత్తలు కానివ్వండి, ఆధునిక విజ్ఞానం ద్వారా రకరకాల లోహ యంత్రాల్ని, అంటే రాకెట్స్ అలాంటి వాటిని, స్పుత్నిక్లు, రాకెట్లు ఇలాంటి వాటిని ప్రయోగించి దాని ద్వారా ఇతర లోకాలకు వెళ్ళాలి అనుకుంటే దానివల్ల ప్రయోజనం లేదు, వెళ్ళలేము. చూడండి, అది మనకు అర్థం కావడానికి అనుకుంటాను భగవంతుడు మనకి సూర్యలోకాన్ని ఒకటి, సూర్యుని మనకి ఎదురుగా కనిపించేలా చేశారు. సూర్యుడి దరిదాపుల్లో కూడా మనం వెళ్ళలేము, కాలి బూడిదైపోతాం. ఈ శరీరంతోని సూర్యలోకంలోకి వెళ్ళలేం. సూర్యుడి దగ్గరికి వెళ్ళాలి అంటే సాధ్యమే. అగ్నితో చేయబడిన శరీరం ఇవ్వబడుతుంది మనకి. సూర్యలోకంలో నివసించాలి అనుకుంటే అది సాధ్యమే, అసాధ్యం కాదు. కానీ ఇప్పుడున్న శరీరంతో మనం వెళ్ళే దానికి ప్రత్యేకమైన పద్ధతి. కొంత ఇంగిత జ్ఞానంతోని మనము గమనించినట్టయితే మనకు తెలిసిపోతుంది. ఇతర లోకాలకు వెళ్ళాలి అంటే ఇక్కడున్న పరిస్థితులు, ఇక్కడున్నటువంటి శరీరంతో, ఈ భౌతికమైన శరీరంతో మనం వెళ్ళడం సాధ్యం కాదు. యంత్రాల ద్వారా వాటిని ఆసరా తీసుకొని వెళ్ళడం కూడా సాధ్యం కాదు. అక్కడికి చేరాలంటే ప్రత్యేకమైనటువంటి యజ్ఞయాగాదులు వేద శాస్త్రాల్లో మనకి తెలియజెప్పారు. అదేవిధంగా అలాగే యజ్ఞయాగాదులు చేసి ఇతర లోకాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళగలిగినట్టుగానే
భౌతిక జీవన విధానంలో కూరుకుపోయి, ఇంద్రియ తృప్తిలో నిమగ్నమైపోయి, పాప జీవనాన్ని సాగిస్తున్నటువంటి వ్యక్తులు ఎక్కడికి వెళ్తారని చెప్పారు? జంతు జన్మలకి పతనమైపోతారు. ధర్మరాజు యజ్ఞాలు, యాగాలు చేసి యోగ్యతని సంపాదించినటువంటి ఉత్తమ పురుషుడు, గొప్ప భక్తుడు. ధర్మరాజుకు ఉన్నత లోకాలకి వెళ్ళాలనే ఆకాంక్ష కూడా లేదు. ధర్మరాజు యొక్క స్థితిని చూసి ఊర్ధ్వలోకంలో ఉన్నటువంటి జీవులు కూడాను ధర్మరాజుకున్నటువంటి సంపదని పొందాలని ఆకాంక్షను కలిగినారు. చూడండి, భౌతిక జన విధానంలో ఉన్న వాళ్ళంతా కూడాను స్వర్గాధిపత్యం కావాలని, లేకపోతే స్వర్గలోకానికి వెళ్ళాలని, అక్కడ ఇంద్రభోగములు అనుభవించాలి అని ఆకాంక్షిస్తుంటారు. దానికి ప్రత్యేకమైన ఒక మతమే ఉంది నిజానికి. ఇస్లాం చూశారనుకోండి, ఇస్లాం మతంలో వాళ్ళ అంతిమ లక్ష్యం ఏమిటి? స్వర్గమో, నరకమో అంతే. మీరు ఇస్లాం గ్రంథాన్ని కూడా ఏదైనా తెలిసి ఉంటే మీకు ఖురాన్‌లో కూడాను అంతిమ లక్ష్యం ఏమని పెట్టుకుంటారు వాళ్ళు? స్వర్గలోకం చేరడం అంతే. ఇక్కడ ఉన్నవాళ్ళు స్వర్గలోకానికి చేరాలనుకుంటారు కదా! కానీ ధర్మరాజు యొక్క స్థితి ఎలా ఉంది అంటే, స్వర్గవాసులు కూడాను, స్వర్గలోకంలో ఉన్నవాళ్ళు కూడాను ధర్మరాజు యొక్క స్థితిగతులను పొందాలి అనుకున్నారు. అంత ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు ధర్మరాజు ఈ భూలోకంలోనే ఉంటూ కూడా. ధర్మరాజుకు అంతటి ఐశ్వర్యం ఉంది. చూడండి, ఇక్కడ స్పష్టంగా రాసి ధర్మరాజు యొక్క ఐశ్వర్యం అతి మనోహరమైనందున స్వర్గలోక వాసులు కూడా వాటి కొరకై ఆశించిరి. అంతటి ఉన్నతమైన స్థితిలో ఉంటే కూడాను ధర్మరాజుకి అవేవి కూడాను పెద్దగా మనస్కరించలేదు, సంతృప్తినివ్వలేదు. ప్రపంచంలో 2 రకాల జీవులుంటారని ఇక్కడ చెప్తున్నారు శ్రీల ప్రభుపాద గారు. భౌతికత్వంలో స్థిరపడి, భౌతిక ఆనందంతో ఇంద్రియ భోగాల ద్వారా తృప్తి చెందేవాళ్ళు కొందరు. కానీ భౌతికమైనటువంటి ఈ విషయాల నుంచి ముక్తుడైనప్పుడు, భగవత్ సేవలో నిమగ్నమైనటువంటి భక్తులు ఇవన్నీ కూడా ఆనందాన్ని ఇవన్నీ కూడా ఆనందాన్ని ఇవ్వలేవు. మనం చూస్తూ ఉంటాము. ఆధ్యాత్మిక జీవనాన్ని స్వీకరించిన తర్వాత ఆరంభ దశలో ఉన్నటువంటి భక్తులు కూడాను ఒక విషయం చెప్తుంటారు. ఇంతకుముందు ఆనందాన్ని ఇచ్చేటువంటి భౌతికమైన క్రియలు ఇప్పుడేమి చేయాలనే ఆసక్తి లేదు. వాటి మీద నాకు ఆసక్తి తొలగిపోతుంది. ఇది మనకి దైనందిన జీవితంలో మనము స్వయంగా మన అనుభవపూర్వకంగా తెలుసుకోగలిగినటువంటి విషయం. ఎప్పుడైతే కృష్ణ చైతన్యానికి ముందు మన జీవితాన్ని ఎలాగో కొనసాగిస్తుంటామో, రకరకాల కార్యక్రమాల్లో నిమగ్నమై, ఇంద్రియతృప్తిలో నిమగ్నమై ఆనందంగా జీవించాలి అని అనుకుంటాము. ఆనందాన్ని అనుభవిస్తాము కొన్ని కార్యక్రమాల్లో. అవన్నీ కూడాను ఇప్పుడు చేయాలని కూడా అనిపించదు. అవి చేస్తే కూడాను చాలా నిరాసక్తంగా ఉంటుంది. ఎందుకని కృష్ణ చైతన్యంలోకొచ్చినప్పుడు పరిజ్ఞానంతోని వ్యక్తులు నేను శరీరం కాదు ఆత్మ. భగవంతుడైన శ్రీకృష్ణుడి సేవలోనే నేను నిత్యుడి కావాలని పరిజ్ఞానం సంతరించుకుంటారు కాబట్టి కామము, క్రోధము, కోరిక, ద్వేషము, గర్వము ఇలాంటి వాటి అసహనం ఇలాంటి వాటి నుంచి ముక్తులవుతారు. ఇవన్నీ ఎవరికుంటాయి? కామ్యకర్మల్లో నియుక్తులైన వ్యక్తులకి తానే అధిపతిని, తనను మాత్రమే ఇక్కడ వాళ్ళంతా సేవించాలనేటువంటి ఆధిపత్య ధోరణి ఉంటుంది కదా! అలాంటి వాళ్ళకి కోరికకి, క్రోధానికి, ద్వేషానికి, గర్వానికి, అసహనానికి ఇలాంటి పిచ్చి పనులన్నిటికి కూడాను దాసుడై ఉంటాడు. ఎప్పుడైతే మనకు తెలుస్తుందో ప్రపంచమంతటికి కూడా అధిపతి, సృష్టికంతటికి కూడా అధిపతి భగవంతుడైన శ్రీకృష్ణుడే. అనే విషయాన్ని అవగతం చేసుకున్నప్పుడు వ్యక్తి తాను ఇంద్రియాలకి దాసుడినయ్యాను. అది సరియైన విధానం కాదు. ఈ ఇంద్రియాలన్నీ కూడాను భగవంతునికి చెందినయే. నా నిజమైన స్థితి ఏమిటంటే జీవేర స్వరూపే నిత్య కృష్ణదాస్. కృష్ణుడి సేవలో నిత్యుడవడమే నా నిజమైనటువంటి కర్తవ్యం అని తెలుసుకున్నప్పుడు, ఈ భౌతికమైనటువంటి సౌఖ్యాలు కానివ్వండి, ఆకర్షణలు కానివ్వండి, వాళ్ళని ప్రలోభపెట్టలేవు.
ధర్మరాజు ఎలాంటి వాడు? ముక్తజీవుడు. ధర్మరాజు చాలా గొప్ప భక్తుడు. అందుకని ఇంతటి భౌతికమైన సంపద ఏదైతే ఉందో దాని మీద దేని మీద కూడా నా ఆసక్తి లేదు. విశాలమైన రాజ్యం ఉంది. మొత్తం భూమండలాన్ని మొత్తానికి అధిపతి ఆయనే, చక్రవర్తి. సాధ్వి అయిన భార్య, బలిష్ఠులైనటువంటి సోదరులు. ప్రజలందరూ సుఖశాంతులతో జీవనాన్ని గడుపుతున్నారు రాజ్యంలో. ఇవేవి కూడా ఆయనకు ఆనందం ఇవ్వట్లేదు. ఇవన్నీ కూడాను ఇక్కడ శిల ప్రభుపాదుల వారు ఒక మాటను గుర్తు చేస్తున్నారు. శుద్ధ భక్తిలో స్థిరపడ్డప్పుడు ఇలాంటి భౌతికమైనటువంటివన్నీ కూడాను కోరుకోకుండానే లభిస్తూ ఉంటాయి చాలా సందర్భాల్లో. కానీ ఇవేవి కూడా భక్తుడికి ఆనందాన్ని ఇవ్వలేవు. ఎందుకని? నిజానికి భక్తులకి కాదు, భక్తులకైతే అది తెలుస్తుంది ఈ ఆనందం ఇవ్వట్లేదని. నిజానికి బద్ధ జీవితంలో ఉన్న వాళ్ళకి కూడా ఈ ఆనందం ఇచ్చిన అనే భ్రాంతిలో ఉంటారు. చూడండి, దప్పిక వేసిందనుకోండి. దప్పిక వేసినప్పుడు మంచినీరు తాగినప్పుడు మాత్రమే సంతృప్తిని చెందుతాం. ఆకలి వేసిందనుకోండి, భోజనాన్ని భుజించినప్పుడు మాత్రమే సంతృప్తి చెందుతాం. ఆకలి వేసినప్పుడో, లేకపోతే దప్పిక వేసినప్పుడో అవి కాకుండా అద్భుతమైనటువంటి ఆనందకరంగా అనిపించేటువంటి దృశ్యాలను ఏమైనా చూపించారనుకోండి మీకు ఆ సంతృప్తినివ్వదు. దాహం వేస్తున్నప్పుడు మంచినీళ్ళు తాగాలి. అంతే కదా! ఆకలి వేస్తున్నప్పుడు ఆహారాన్ని స్వీకరించాలి. అదే విధంగా మనకి భౌతికమైన శరీరానికి ఆకలేసినప్పుడు ఆహారాన్ని ఎలా ఇస్తారో మనం ఇంతకుముందు ఒకసారి చర్చించుకున్నాము. ఆత్మకున్న ఆకలి ఏమిటి? ఆత్మ యొక్క ఆకలిని మనం తీర్చగలిగే ఏకైక విధానం ఏమిటంటే, మనం భక్తియుక్త సేవలో నియుక్తమైనప్పుడు మాత్రమే ఆకలిని తీర్చగలము. మనము ఆత్మకి ఇవ్వగలిగే ఆహారం ఏమిటి అంటే, భక్తియుక్త సేవలో నిమగ్నమవ్వడమే. భక్తియుక్త సేవలో నిమగ్నమవనంత వరకి కూడాను ఆత్మ ఆకలితో అలమటిస్తుంది. మనము ఆవేదన చెందడానికి కూడా మూల కారణం ఏమిటి అంటే, భక్తియుక్త సేవలో నియుక్తులం కాకపోవడమే అన్ని రకాల ఆవేదనలకి మూల కారణం. మనము అనేక పర్యాయాలు చెప్పుకున్నాం. భౌతిక ప్రపంచంలో సృష్టించినటువంటి అన్ని స్థితిగతులు కానివ్వండి, వనరులు కానివ్వండి, ఎందుకు భగవంతుడు సృష్టించారు అంటే, సంబంధాలు, బాంధవ్యాలు, మీరు ఏదైనా స్వీకరించండి, ఏదైనా గమనించండి భౌతిక ప్రపంచంలో అవన్నీ కూడాను ఏక లక్ష్యంతో సృష్టించబడ్డాయి. ఆ ఏకైక లక్ష్యం ఏమిటి అంటే, బద్ధ జీవితంలో ఉన్నటువంటి జీవాత్మలు తమ ప్రాకృతిక స్థితిని అర్థం చేసుకొని భగవత్ సేవలో నియుక్తులవ్వడానికి మాత్రమే, ఆధ్యాత్మిక జగత్తుకు సంబంధించిన పరిజ్ఞానాన్ని, భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని అవగతం చేసుకోవడానికి మాత్రమే భౌతిక సృష్టి అంతా కూడా సృష్టించబడింది. ఇది మనం అనేక పర్యాయాలు చెప్పుకుంటాం. ఎందుకో తెలుసా? దైనందిన జీవితంలో మనం అనేక పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటాం. ఆ పరిస్థితులన్నీ కూడాను మనం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, ఈ పరిస్థితి భగవంతుడు ఎందుకు కల్పించారు మనకి? దీని ద్వారా మనము ఆధ్యాత్మికకు సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని సంతరించుకోవడానికి ఇవన్నీ కూడా కల్పించారు. అనేక బంధాలుంటాయి భౌతిక ప్రపంచంలో కదా! భార్యాభర్త, తల్లిదండ్రులు, పిల్లలు, స్నేహితులు, బంధువులు, ఇలా రకరకాల బాంధవ్యాలను ఏర్పరుస్తారు భగవంతుడు. అవి కొన్ని ఆసక్తికరంగా ఉంటాయి. కొన్నాళ్ళు ఆనందంగా ఇస్తున్నట్టుగా ఉంటాయి. మళ్ళీ కొన్ని దుఃఖకరంగా మారుతాయి. ఈ స్థితులన్నీ, పరిస్థితులన్నిటికి కూడా మూల కారణం ఏమిటి అంటే, మనకు ఆధ్యాత్మిక జగత్తుకు సంబంధించిన పరిజ్ఞానము అవగతమవడం కోసమే. కొన్నిసార్లు ఇవే స్థితులు మనకి సత్యాన్వేషణకి మూల కారణమవుతుంది. భౌతిక జగత్తంతా కూడాను ఆకలితో అలమటించిపోతుంది. ఏ రకమైన ఆకలి? వ్యక్తులందరూ కూడాను బాహ్యమైనటువంటి ఆకలి గురించి మాట్లాడతారు. భౌతికమైన శరీరానికి ఉండే ఆకలి. అవన్నీ సమకూర్చినా కూడా మనం చూస్తూ ఉంటాం. అత్యంత ధనవంతుడైనటువంటి వ్యక్తుల్ని. అనేక పర్యాయాలు దీని గురించి చర్చించడం జరిగింది. మనమే చర్చించడం కాదు. ప్రపంచవ్యాప్తంగా అనేక పర్యాయాలు వ్యక్తులు దీన్ని గమనించడం జరిగింది.
అత్యంత ధనికుడైన వ్యక్తిని మీరు అడిగారనుకోండి, మీరు ఆనందంగా ఉన్నారా? లేదు, అనేక సమస్యల గురించి చెప్తారు. వాళ్ళు కూడా ఆనందంగా లేరు. ఎందుకని? ఎందుకని అన్ని రకాల ధనము, ఐశ్వర్యం ఉంది. హ్మ్. సుఖ సంతోషాలు పొందడానికి కావాల్సిన సౌకర్యాలు, భౌతిక ప్రపంచంలో ఉండవలసిన సౌకర్యాలన్నీ కూడా ఉన్నాయి. అయినా కూడా వ్యక్తులు ఆనందంగా లేరు. ఎందుకు? నిజమైన ఆనందము ఆత్మకు సంబంధించినటువంటి ఆహారాన్ని, ఆత్మకు కావాల్సిన పరిస్థితులన్నీ కూడా కల్పించినప్పుడే మనము నిజమైన ఆనందాన్ని పొందగలుగుతాము. ఆత్మకి కావాల్సిన ఆహారము భగవద్భక్తి. భౌతిక ప్రపంచంలో కల్పించే ప్రతి స్థితి కూడాను మనని మన స్థితి నుంచి ఆధ్యాత్మికత వైపు మళ్లించడానికే సృష్టించబడింది. లేకపోతే ఇంకో కారణం ఏం లేదు. చాలామంది అనుకుంటారేంటంటే భౌతిక ప్రపంచంలో పేదరికం ఉంది కాబట్టి అందరికీ కావాల్సినటువంటి వనరులు, సౌలభ్యాలు లేవు. ఉన్న సౌలభ్యాలు ఎందుకని? ఇందరి తృప్తిని ఇంకా ఇనుమడింపజేయడానికి, పెంపొందించడానికి. ఇవన్నీ లేవని అందుకనే మనకి అందరూ కూడాను అసంతృప్తికి లోనై ఉన్నారని, ఇదంతా కూడాను భ్రమతో కూడుకున్నది. బాహ్యంగా కనబడుతుంది. తాత్కాలికమైనది, భ్రమతో కూడుకున్నది. నిజమైన ఆకలి ఏమిటి అంటే అందరి జీవాత్మలకి ఉన్న ఏకైక ఆకలి ఏమిటంటే భగవత్ ప్రేమను పొందలేకపోవడమే. అది దొరకపోవడమే ఆత్మ అలమటించడానికి కారణభూతమవుతుంది. కారణం ఏంటో తెలీదు కాబట్టి అజ్ఞానంతోని రకరకాల స్థితులు కారణం అనుకోని వాటిని పొందే ప్రయత్నం చేస్తాము. రకరకాల కష్టాన్ని అనుభవిస్తూ వాటిని పొందుతాము. అవి పొందిన తర్వాత కూడా మనకి ఆనందం ఉండదు. నిజమైన సంతృప్తి ఎప్పుడు లభిస్తుంది అంటే, మనము ఆత్మకు కావాల్సిన ఆహారాన్ని అందించినప్పుడు. ఆత్మకు కావాల్సిన ఆహారము ఈ భౌతిక జగత్తులో, ఈ కలికాలంలో ఏమని చెప్పారు? హరే కృష్ణ జపయజ్ఞం. భగవత్ సేవ ఎక్కడి నుంచి ఆరంభమవుతుంది? శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణ. భగవంతుని యొక్క దివ్యలీల వినడంతోనే భగవత్ సేవ ఆరంభమవుతుంది. అలా వినడం ద్వారా మనం ఏం చేస్తాము? భగవంతుని కీర్తించడం మొదలెడతాం. ఆ కీర్తన వ్యక్తిగతంగా భగవంతుని కీర్తించడమే జపము, జపయజ్ఞము. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. ఈ మహామంత్ర జపము నిజానికి మనం ఏం జేస్తున్నాము? మన ఆత్మకి కావాల్సిన ఆహారాన్ని అందిస్తున్నాము. ప్రతిరోజు 16 మార్ల జపం చేయడము అంటే, మన ఆత్మకు కావాల్సిన ఆహారాన్ని అందిస్తున్నాము. ఆధ్యాత్మిక రక్షణ, ఆధ్యాత్మిక ఆకలి, ఆధ్యాత్మిక ఆశ్రయము ఇది పొందుతుంది. ఆకలిని తీరుస్తుంది. భోగము అంటే నిజానికి శరీరానికి సంబంధించింది కాదు. భౌతికంగా దాన్ని ఎందుకు ఉపయోగిస్తారు. అవే మనము ఆనందదాయకమైనవి అనుకుంటాం. కానీ నిజమైన ఆనందము, నిజమైన భోగము ఏమిటి అంటే ఆత్మకు కావలసినవన్నీ కూడా సమకూర్చినప్పుడు మాత్రమే మనము నిజమైనటువంటి ఆనందాన్ని అనుభూతి చెందగలుగుతాము. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఆ విషయం తెలియకపోవడం మూలంగా అజ్ఞానంతోని భౌతికమైన సంపత్తులతోని మనకు ఆనందం లభిస్తుంది అని వాటిని పొందేందుకు జీవితమంతా కూడా వెచ్చిస్తాము. మన సమయాన్నంతా కూడా వృధా చేస్తాము. చివరికి అది పొందిన తర్వాత కూడా ఎలాంటి ఆనందము ఉండదు. ఎంతవరకు అంటే మనం ఇక్కడ భౌతిక జీవన విధానంలో ప్రతిదీ పొందడానికి అనేక కష్టాలను అనుభవించాలి. ఇక్కడ నేను ఇంకో విషయం కూడా చెప్తున్నాడు. ఎంతవరకి అంటే స్వర్గవాసులకి అనేక రకమైనటువంటి ఆనందాలు అతి సులభంగా లభిస్తాయి. మనెవ్వరికి కూడా వ్యాధి వద్దు. వ్యాధి ఎవరు కావాలని కోరుకుంటారు? వృద్ధాప్యం కావాలని ఎవరు కోరుకుంటారు? ఇవి 2 స్వర్గవాసులకి లేవు. స్వర్గవాసులు వృద్ధాప్యాన్ని అనుభవించరు. వ్యాధిగ్రస్తులు కారు. ఎప్పుడూ నవయవ్వనులుగా ఉంటారు. కానీ జన్మ, మృత్యు అని వాళ్ళకి కూడా ఉంది. ఆ బ్రహ్మ భువనాలోకే
అన్ని లోకాలు బ్రహ్మలోకం వరకి కూడాను ఈ జన్మ, మృత్యు అనేటివన్నీ ఉన్నాయి. కొన్ని లోకాల్లో వ్యాధి, వృద్ధాప్యము లేకపోయిండొచ్చు గాని. కానీ జన్మ, మృత్యు అనేటువంటివి ఉన్నాయి. అందుకనే భౌతికమైన జీవన విధానం ద్వారా భౌతికంగా ఇంద్రియ తృప్తిని సంపాదించుకోవడం ద్వారా, ఇంద్రియ తృప్తిని పొందడం ద్వారా మన నిజమైనటువంటి ఆకలిని మనము తీర్చుకోలేము. బ్రహ్మలోకంలో జీవించే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉంటారో మనం తెలుసుకున్నాం. బ్రహ్మ యొక్క జీవితకాలం గురించి మనం 3.11 ట్రిలియన్ సంవత్సరాలు. కొన్ని లక్షల రెట్లు మన జీవితానికన్నా లక్షల కోట్ల రెట్లు ఎక్కువగా ఉంటుంది బ్రహ్మలోక జీవితకాలం. అప్పుడు కూడాను మనం సంతృప్తులం కాలేకపోతాం. నిజమైన ఆనందం కేవలము ముకుందుడి సాహచర్యము. భగవంతుని యొక్క భక్తియుక్త సేవలో నియుక్తమైనప్పుడు మాత్రమే నిజమైన ఆనందాన్ని మనం పొందగలుగుతాం. అందుకని ఇక్కడ ధర్మరాజుకి ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆనందంగా లేరు. ఇవన్నీ కూడా ఏం ఆనందం ఇవ్వట్లేదు ఆయనకి. నిజమైన ఆనందం ధర్మరాజుకి ఇచ్చేదేమిటి? భగవత్ సేవలో నియుక్తుడవడమే అతనికి నిజమైన ఆనందాన్ని కలుగజేస్తుంది. ఇవన్నీ కూడాను అతనికి రుచించడం లేదు. ఇవన్నీ కూడాను ఎలాగ చేస్తున్నాడు? భగవత్ సేవగా భగవంతుడు నియుక్తుల్ని చేశారు కాబట్టి ఈ రాజ్యాన్ని పరిపాలించమని, వీటి రక్షణ బాధ్యతను స్వీకరించమని భగవంతుడు ఆదేశించారు కాబట్టి, భగవంతుని సంతృప్తి కోసమని అన్నీ చేస్తున్నారు. కానీ ఇవన్నీ కూడాను తనకి ఆనందాన్ని కలిగించే విషయాలు కావు. కానీ ఎప్పుడైతే భగవత్ సేవలో వినియోగించబడుతున్నాయో అప్పుడు ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. చూడండి, మనం ఏదైతే మనకి ఆనందాన్ని ఇస్తుంది అని మనం భావిస్తున్నామో, మనం ఆధిపత్యం వహిస్తే వీటి మీద మనకి ఆనందం లభిస్తుంది అనుకుంటామో, వాటి మీద ఆధిపత్యం లభించినా కూడాను మనకు ఆనందం లభించదు. అది ఆధిపత్యం లభించడం వరకు మనం ఏమనుకుంటాము, నాకు ఆధిపత్యం లేదు కాబట్టి ఇప్పుడు ఆనందంగా లేను అనేటువంటి భ్రమతోని వాటి మీద ఆధిపత్యం పొందడానికి ఎంతో శక్తియుక్తుల్ని మనము నియుక్తం చేస్తాం. మన శక్తినంతా కూడాను, మన జీవితాన్నంతా కూడా దానికి దారిపోస్తాం. చివరికి అవి పొందిన తర్వాత కూడా మనకి ఎలాంటి ఆనందము ఉండదు. మనము వైష్ణవాచార్యుల జీవితాన్ని గమనించినట్లయితే చాలా స్పష్టంగా దీన్ని గమనించవచ్చు. మనం ఒకరోజు చెప్పుకున్నాం దీని గురించి. షడ్గోస్వాములు బృందావనంలో వసిస్తున్నప్పుడు చాలా సరళమైన జీవితాన్ని గడిపారు. ఎంతటి సరళమైన జీవితాన్ని! ఉండడానికి ప్రత్యేకమైనటువంటి వసతి సౌకర్యాలను కూడా వాళ్ళు స్వీకరించలేదు. చెట్టు కింద జీవించేవారు. ఒక చెట్టు కింద ఒక రాత్రి మాత్రమే. మళ్ళీ దానికి కూడా ఎక్కువ రోజులు జీవిస్తే ఏమవుతుంది? తెలియకుండానే దానికి మనము ఆకర్షితులం ఏమైపోతాము? దాని బంధనాల్లో చిక్కుకుంటాము. మనకి కావాల్సినవన్నీ ఏర్పరుచుకోవడం మొదలెడతాము. నేను రోజు రాత్రి ఈ చెట్టు కింద పడుకుంటున్నాను కదా! ఈ ప్రదేశం శుభ్రంగా ఉంచాలి. మళ్ళీ ఉదయం నుంచి సాయంత్రంలోగా రకరకాలవన్నీ కూడాను పక్షులు ఇతరాత్రా తిరుగుతున్నాయి కదా! అవి రాకుండా ఏదో అడ్డు పెట్టాలి. మొదలవుతుంది మళ్ళీ. అక్కడ గృహ వాతావరణం మొదలైపోతుంది. అందుకని షట్కోశాములు బృందావనంలో నివసిస్తున్నప్పుడు కూడాను ఒక చెట్టు కింద ఒక రాత్రి కన్నా ఎక్కువ విశ్రమించేవాళ్ళు కాదు. మరి వాళ్ళెక్కడి నుంచొచ్చారు? పూర్వాశ్రమంలో సన్యాసాశ్రమాన్ని స్వీకరించి బృందావనానికి రావడానికి ముందు అత్యంత ధనికుల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడాను. విలాసవంతమైన జీవితాన్ని గడిపిన వారు. కానీ అవేవి కూడాను వాళ్ళకి ఆనందం ఇవ్వలేదు. బాహ్యంగా చూస్తే వ్యక్తులు అనుకుంటారు, ఇదేమిటి అంత విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి ఇలాంటి దారిద్రమైనటువంటి జీవితాన్ని ఎందుకు అనుభవిస్తున్నారని. కానీ వాళ్ళు దాంట్లో సంపూర్ణ ఆనందాన్ని పొందారు. విలాసవంతంగా కనబడుతున్నటువంటి జీవితం ఇవ్వలేని ఆనందము భక్తియుక్త సేవలో నియుక్తులై అలాంటి సాధారణమైన జీవితాన్ని గడుపుతున్నప్పుడు అత్యున్నతమైనటువంటి ఆనందాన్ని అనుభూతి చెందారు. మన ఆత్మకి నిజమైనటువంటి ఆనందం ఎప్పుడు లభిస్తుంది? దానికి కావలసిన ఆహారం ఇచ్చినప్పుడు. మనం చూడండి, మనకు కూడాను చాలా మందికి మీరు గమనించే ఉంటారు. సరియైన సమయంలో వాళ్ళకి కావలసిన ఆహారం లభించకపోతే చాలా మంది చిరాకు పడతారు.
అది ఆవేశంగా కూడా మారుతుంది. తేలిగ్గా ఉద్రేకపడిపోతారు చిన్న చిన్న విషయాలకి. ఎందుకని? శరీరానికి కావాల్సిన ఆకలి తీర్చకపోతే అది అలాంటి చిరాకుని ప్రదర్శిస్తుంది కదా! అలాంటి స్థితే ఆత్మది కూడాను. అనుక్షణం మనం ఆవేదనకి గురవ్వడానికి, అసంతృప్తితో ఉండడానికి మూల కారణం ఏమిటి అంటే, ఆత్మకి ఆహారాన్ని అందివ్వట్లేదు మనము. ఆత్మకి కావాల్సిన ఆహారము భగవత్ సేవ. అందుకోసమే కదా అది సృష్టించబడింది. దానికి కావాల్సినటువంటి ఆహారము భగవత్ సేవలో నియుక్తమవ్వడము. అంతవరకు అది సంతృప్తి చెందదు. ఇది బాహ్య రూపంలో రకరకాలుగా ప్రకటితమవ్వచ్చు. ఓహ్! నాకు బాహ్యంగా, భౌతికంగా ఇది లేదు కాబట్టి అసంతృప్తిగా ఉన్నాను. అది లేదు కాబట్టి అసంతృప్తిగా ఉన్నాను. ఈ బంధం మూలంగా నాకు అసంతృప్తి. ఇలా బాహ్యంగా కనబడవచ్చు. నిజమైన అసంతృప్తికి మూల కారణం ఏమిటి అంటే, ఆత్మకి కావాల్సిన ఆహారం లభించకపోవడము. మనం అది అందివ్వట్లేదు. భౌతిక జీవన విధానంలో కలియుగంలో మనం ఆత్మకి ఇవ్వాల్సిన ఆహారము అతి సులభంగా ఎలా ఇవ్వగలుగుతాము? హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా భక్తియుక్త సేవలో నియుక్తులం కాగలుగుతాము. తద్వారా ఆత్మకు కావాల్సినటువంటి కనీస ఆహారాన్ని మనం అందజేయగలుగుతాం. చూడండి, మనం హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడానికి కావాల్సిన కారణాలు ఏ విధంగా మనము ఆలోచించినా కూడాను అది అత్యంత ఆవశ్యకమైనది, చేయవలసినది, అత్యవసరమైనదిగా ప్రకటితమవుతుంది. ఒకానొక సందర్భంలో మనం చెప్పుకున్నాము. మీరు ప్రపంచ శాంతిని ఆకాంక్షించినా కూడాను నిజమైన ప్రపంచ శాంతిని ఎలా పొందగలుగుతారు? హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా శాంతిని నెలకొల్పవచ్చును. ఇట్స్ ఎ సటిల్ సైన్స్. సూక్ష్మ శాస్త్రం అది. పేదరిక నిర్మూలన జరగాలి అంటే కూడా ఏం కావాలి? ఆహార ధాన్యాలు అత్యధికంగా ఉత్పత్తి జరిగినప్పుడు పేదరికము ఎలాంటి ప్రయత్నం లేకుండా నిర్మూలించబడుతుంది. మరి ఆహార ఉత్పత్తి ఎలా జరుగుతుంది? పర్జన్యో అన్న సంభవ. వర్షాల వల్ల ఆహారం లభిస్తుంది. మరి వర్షాలు ఎలా పడతాయి? యజ్ఞం ద్వారా లభిస్తుంది. యజ్ఞోద్భవంతి పర్జన్యో, పర్జన్యో అన్న సంభవ. యజ్ఞోద్భవంతి పర్జన్యం. మరి ఏం యజ్ఞం చేయాలి కలియుగంలో? హరేర్నామ, హరేర్నామ, హరేర్నామైవ కేవలం కలవు నాస్తేవ, నాస్తేవ, నాస్తేవ గతిరన్యత. కలియుగంలో చేయవలసిన ఏకైక యజ్ఞము హరినామ సంకీర్తన. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే. చూడండి, మీరు ఏ భౌతిక సమస్యని తీసుకున్నా కూడాను దాని మూల కారణాన్ని అన్వేషిస్తే మనం భగవద్భక్తిలో లేకపోవడం మూలంగానే అది జరుగుతుందని మనకు అవగతమవుతుంది. చాలా స్పష్టంగా చెప్పబడింది. అందుకనే అన్ని సమస్యలకి పరిష్కారం ఏమిటి అంటే, భౌతిక జగత్తులో ఉన్న అన్ని సమస్యలకి పరిష్కారము కృష్ణ చైతన్యం. మనము దీన్ని స్వీకరించడమే కాకుండా ఇతరులకు దీన్ని అందించడం ద్వారా మనము అత్యంత ఉన్నతమైనటువంటి సేవలో నియుక్తులమయ్యామని అర్థం చేసుకోవాలి. మనం ఊహాగానంతో చెప్పుకుంటున్నటువంటి విషయం కాదు ఇది. భగవంతుడు స్వయంగా చెప్పారు ఆ విషయం. అత్యంత ఉన్నతమైన సేవ ఏదైనా ఉంది అంటే, భగవంతుడికి సంబంధించిన ఈ సమాచారాన్ని అందరికీ అందించి, అందరూ కూడా భక్తియుక్త సేవలో నియుక్తులయ్యేలా చేయడమే. చూడండి, అందరూ భక్తియుక్త సేవలో నియుక్తులైనప్పుడు జీవితము సరళంగా ఉంటుంది కాబట్టి, నిలువ ఉంచుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడవు. అందుకని ఉన్న వాటిలోనే అందరికీ కూడా కావాల్సిన వనరులన్నీ అందిపోతాయి. అంతే కాకుండా సమృద్ధిగా వనరులు మనకు లభించాలి అంటే కూడా భక్తియుక్త సేవలో నియుక్తులైనప్పుడు, ఈ వనరులన్నీ ప్రసాదించేటువంటి దేవతనులు కూడా సంతృప్తి చెంది, వాళ్ళ కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తిస్తారు. మీరు భౌతికమైనటువంటి విధి విధానాలతోని, భౌతికమైనటువంటి చైతన్యంతో ఆలోచించిన, ఆధ్యాత్మిక చైతన్యంతో ఆలోచించిన
భగవంతుడిని విశ్వసిస్తున్నాము అని దీని గురించి మాట్లాడినా, లేకపోతే నాకు భగవంతుడి మీద విశ్వాసమే లేదు, నేను నాస్తికుడిని అన్నా కూడాను, భౌతిక జీవన విధానంలో మీకు కావాల్సినవన్నీ సమకూరాలి అంటే, హరినామాన్ని జపించి తీరాలి. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. నిజానికి దిస్ ఈస్ నాట్ ఎ చాయిస్. నేను చేయాలా వద్దా నా ఇష్టము అని కాదు. నిజంగా చేయవలసింది మాత్రమే. అది మనం ఎంత తొందరగా అర్థం చేసుకొని అది మన జీవితంలోకి అన్వయించుకుంటే, అది అంత ఉత్తమంగా మన జీవితం మారుతుంది. అంత శీఘ్రంగా ఉత్తమంగా మారుతుంది. ధర్మరాజుకు చూడండి అన్నీ ఉన్నాయి. ఎంత ఎంత సౌలభ్యంగా ఉన్నారు అంటే, స్వర్గవాసులు కూడా అతనికున్నటువంటి సంపదని పొందాలి అనుకుంటున్నారు. అంటే చూడండి స్వర్గంలో ఎలాంటి ఉన్నతమైనటువంటి ఇంద్రతృప్తిని పొందగలమో మనం నేర్చుకున్నాము అనేక పర్యాయాలు. అలాంటి వాళ్ళు కూడాను ధర్మరాజు దగ్గర ఉన్నటువంటివి పొందాలి అనుకున్నారు. అంటే ధర్మరాజు ఇంకా ఎంత సౌలభ్యవంతమైనటువంటి స్థితిలో ఉన్నారు భౌతికంగా చూడండి. కానీ అవేవి కూడా ధర్మరాజుకి ఆనందాన్ని ఇవ్వట్లేదు. అవేవి కూడాను పెద్ద ఆసక్తిని కలిగించట్లేదు. అది భక్తుల యొక్క స్థితి. ఇలా ప్రభుపాదుల వారు కూడాను గమనించండి. భక్తియుక్త సేవలో నియుక్తులై ప్రచారాన్ని నిర్వహించడం మొదలెట్టిన తర్వాత పాశ్చాత్య దేశాల్లో ప్రచారాన్ని నిర్వహించడం మొదలెట్టిన తర్వాత కోట్లలో సంపత్తి పెరిగిపోయింది శ్రీల ప్రభుపాదుల వారికి. ఆయన వ్యక్తిగతంగా ఏమి స్వీకరించలేదు. అది వేరే విషయం. కానీ అదంతా కూడా అతని ఆధీనంలో ఉంది కదా! అనేక రకమైనటువంటి మందిరాలు, అనేక ప్రదేశాలు ప్రపంచవ్యాప్తంగా మందిరాలు ఏర్పరిచారు. వెళ్ళిన ప్రతి దేశంలో కూడాను ధనం సమకూరింది. ధనాన్ని పట్టుకొని వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళగానే అలా ధనం వచ్చేసిందండి. కానీ అవేవి కూడాను వాటి కోసమని శ్రీల ప్రభుపాదుల వారు ప్రయత్నించలేదు. అవేవి కూడాను ప్రత్యేకమైన ఆనందాన్ని ఇవ్వలేదు. కానీ అవన్నీ కూడాను భగవత్ సేవలో వినియోగించినప్పుడు నిజమైన ఆనందానుభూతిని పొందారు. మరి అనుకోవచ్చు కదా! అవి నిజంగా ఆనందాన్ని ఇచ్చి ఉన్నట్టయితే భక్తులెవరు కూడాను ఆ స్థితిని స్వీకరించరు కదా! మనం ఇందాక షడ్గోసముల గురించి మాట్లాడుకున్నాం. చాలా సంపన్నమైన కుటుంబం నుంచి వచ్చారు వాళ్ళందరూ కూడాను. ప్రణానాథ్ దాస్ గోస్వామి, రూప గోస్వామి, సనాతన గోస్వామి రాజదర్బారులో మంత్రులుగా ఉన్నారు వాళ్ళు. రఘునాథ్ దాస్ గోస్వామి, రఘునాథ్ భట్ట గోస్వామి చాలా ధనికులు. వీళ్ళందరూ కూడాను వాళ్ళ స్థితులను వదిలేసి సన్యాసాశ్రమకాన్ని స్వీకరించి ఆనందంగా ఉన్నారు. ఎందుకని? అందుకని వీళ్ళందరిని చూసినప్పుడు మనం ఏం గమనించాలి అంటే, భక్తిని స్వీకరిస్తే మనకి నష్టం కాదు. అత్యంత ఉన్నతమైన స్థితిని మనం చేరుకుంటాము. నిజమైన ఆనందాన్ని అనుభూతి చెందుతాము. అందుకని భక్తిని స్వీకరించడానికి భయపడక్కర్లేదు. ఇప్పుడు మనం ఆనందంగా ఏదైతే భావిస్తున్నామో స్వల్పమైనటువంటి భౌతిక ఆనందాలు, అవి నిజానికి ఆనందమే కాదని నిజమైన ఆనందాన్ని, రుచిని మనము ఆస్వాదించగలుగుతాం. అందుకని పరిజ్ఞానంతోని శ్రీల ప్రభుపాద వారి ద్వారా మనకు అందిన పరిజ్ఞానము, శాస్త్రాల్లో చెప్పిన విధి విధానాన్ని అవగతం చేసుకొని దాని ప్రకారంగా మన జీవితాన్ని కొనసాగించినట్టయితే నిజమైన ఆనందాన్ని అనుభూతి చెందగలుగుతాము. అది కేవలము భగవంతుని యొక్క భక్తియుక్త సేవలు నియుక్తమవడం ద్వారానే మనం పొందగలుగుతాము. ఇక్కడ మనం ఆపిద్దాం. మాతాజీస్ అండ్ ప్రభుజీస్ ఎవరికైనా క్వెషన్స్ గాని, కామెంట్స్ గాని ఉన్నాయా?